మా నిన్నీటి కథలకు స్వాగతం. అనగనగా ఇక కథ మొదలెడదామా? ఒకరోజు రాధాకృష్ణ స్కూల్కి వెళ్ళాడు. మాస్టారు చెప్పారు, రాధాకృష్ణ, కృష్ణ జన్మాష్టమి నాటకంలో నువ్వు శ్రీకృష్ణుడి పాత్ర పోషించాలి అని. రాధాకృష్ణ ఆనందంతో మురిసిపోయాడు. కానీ అతనికి శ్రీకృష్ణుడి పూర్తి కథ తెలియదు. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నను అడిగాడు. అమ్మా నాన్న, శ్రీకృష్ణుని కథ చెబుతారా అని. వారు ప్రేమగా నవ్వి, మాకు పని ఉంది, నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు, ఆమెకి అన్ని కథలు తెలుసు అని చెప్పారు. అలా రాధాకృష్ణ సైకిల్ ఎక్కి అమ్మమ్మ ఇంటికి బయలుదేరాడు. రాధాకృష్ణ అమ్మమ్మ ఇంటికి వెళుతున్న దారిలో అతని మనసులో చాలా సందేహాలు మొదలుకున్నాయి. మొదటిసారిగా శ్రీకృష్ణుడి వేషం వెయ్యబోతున్నానని ఎంతో ఆనందపడతాడు. అవును, అసలు శ్రీకృష్ణుడు అంటే ఎవరు? ఆయన కథ ఏమిటి? జీవుడి నుండి దేవుడి వరకు ఆయన ఎలా ఎదిగాడు? మన అందరికీ మార్గదర్శకుడు ఎలా అయ్యాడు? ఎలాగైనా సరే ఈరోజు అమ్మమ్మని అడిగి ఇదంతా తెలుసుకోవాల్సిందే అనుకుంటూ అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాడు. అమ్మమ్మ అమ్మమ్మ, నాకు శ్రీకృష్ణుడి కథ మొదటి నుండి చివరి వరకు చెప్పు అని అడిగాడు. అమ్మమ్మ చిరునవ్వుతో, బంగారు, శ్రద్ధగా విను, ఇది నీ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే కథ అని చెబుతుంది. ఇక కథ మొదలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదన్నమాట ఇవాల్టి కథ. మా కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అయ్యో మర్చిపోయాను, పక్కనున్న గంట గనుక మీరు కొట్టారనుకోండి, మేము ఇలా కథలు అప్లోడ్ చేయగానే అలా మీ దగ్గరకు వచ్చేస్తాయన్నమాట. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి.